హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీ లోన్ అప్లికేషన్ సిబిల్ స్కోర్ తక్కువ ఉండటం వల్ల రిజెక్ట్ అవుతున్నాయా? అండ్ మీ క్రెడిట్ కార్డ్ అప్లికేషన్స్ అప్రూవ్ అవ్వడం లేదా? అయితే మీ సిబిల్ స్కోర్ని పెంచుకునే టిప్స్ కోసం ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. మనం రెగ్యులర్గా వినే టర్మ్ సిబిల్ స్కోర్. ఏదైనా క్రెడిట్ కార్డ్ కావాలన్నా లేదా లోన్ అప్రూవ్ అవ్వాలన్నా సిబిల్ స్కోర్ అనేది చాలా ఇంపార్టెంట్. అసలు సిబిల్ స్కోర్ అంటే ఏంటి, ఎలా డిఫైన్ చేస్తారు అనేది ఇప్పుడు చూద్దాం. సిబిల్ స్కోర్ అంటే ఒక పర్సన్ యొక్క క్రెడిట్ హిస్టరీని 3 డిజిట్ నెంబర్తో డిఫైన్ చేస్తారు. సిబిల్ స్కోర్ 300 to 900 రేంజ్లో ఉంటుంది. 300 అంటే లో సిబిల్ స్కోర్ అండ్ 900 అనేది హై సిబిల్ స్కోర్ అని చెప్తుంటాం. జనరల్గా బ్యాంక్స్ ఆర్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఈ సిబిల్ స్కోర్ని చూసి లోన్స్ అనేవి అప్రూవ్ చేస్తూ ఉంటారు. మనకి ఒక మంచి సిబిల్ స్కోర్ అంటే 750 ఆర్ అబోవ్ ఉంటే గుడ్ సిబిల్ స్కోర్గా కన్సిడర్ చేస్తారు అండ్ లోన్స్ ఈజీగా అప్రూవ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. మీ స్కోర్ 750 కంటే తక్కువ ఉన్న మీ లోన్ ఆర్ క్రెడిట్ కార్డ్ అప్లికేషన్స్ అయితే రిజెక్ట్ అవుతూ ఉంటాయి. అయితే ఇప్పటి నుంచి ఈ 5 టిప్స్ని ట్రై చేయండి అండ్ వీటి వల్ల మీ సిబిల్ స్కోర్ బెటర్ అవుతుంది అండ్ మీ లోన్ అండ్ క్రెడిట్ కార్డ్స్ ఈజీగా అప్రూవ్ అవుతాయి. ఇకపోతే మన ఫస్ట్ టిప్ అనేది ఇప్పుడు చూద్దాం. మీరు పేమెంట్ అనేది ఆన్ టైంలో చేయండి. ఏమైనా లోన్స్ ఆర్ క్రెడిట్ కార్డ్ యూస్ చేస్తున్నా వాటి ఈఎంఐస్ అండ్ బిల్స్ ఆన్ టైం పే చేయాలి. మన డ్యూ డేట్ లోపు పేమెంట్ అయితే చేయాలి. ఇలా చేయడం వల్ల మన సిబిల్ స్కోర్ అనేది స్టేబుల్గా ఇంక్రీజ్ అవుతుంది. ఎందుకంటే ఆన్ టైం పేమెంట్స్ మన సిబిల్ స్కోర్కి 35% కాంట్రిబ్యూట్ చేస్తాయి. సో మన ఈఎంఐస్ అండ్ బిల్స్ ఆన్ టైం పే చేయాలి. అండ్ కమింగ్ టు సెకండ్ టిప్, క్రెడిట్ యూటిలైజేషన్ రేషియో. మీరు క్రెడిట్ కార్డ్స్ యూస్ చేస్తుంటే మీ క్రెడిట్ కార్డ్స్ యూసేజ్ అనేది 30% లోపు ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, మీ క్రెడిట్ కార్డ్ లిమిట్ 2 lakhs అయితే అందులో 30% అంటే 60,000. సో మీ స్పెండింగ్ అనేది 60,000 లోపే ఉండాలి. మనకి 2 lakhs లిమిట్ ఉంది కదా అని టోటల్ స్పెండ్ చేస్తే మన సిబిల్ స్కోర్ అనేది డ్రాప్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఒకవేళ 30% కంటే ఎక్కువ యూస్ చేస్తున్నట్టయితే బిల్ జనరేషన్ కంటే ముందే ఎక్సెస్ అమౌంట్ పే చేయడం వల్ల ఇంపాక్ట్ తగ్గించుకోవచ్చు. అండ్ కమింగ్ టు థర్డ్ టిప్, క్రెడిట్ మిక్స్ ఆర్ లోన్ మిక్స్. మనకి ఉన్న లోన్స్ అనేవి మిక్స్డ్ లోన్స్గా ఉండాలి. లైక్ మిక్స్డ్ ఆఫ్ సెక్యూర్డ్ అండ్ అన్సెక్యూర్డ్ లోన్స్. సెక్యూర్డ్ లోన్స్ లైక్ సెక్యూర్డ్ క్రెడిట్ కార్డ్స్ ఆర్ హోమ్ లోన్స్, కార్ లోన్స్ వల్ల మీ సిబిల్ స్కోర్ అనేది ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అన్సెక్యూర్డ్ క్రెడిట్ కార్డ్స్ ఆర్ పర్సనల్ లోన్స్ ఎక్కువ తీసుకోవడం వల్ల మన సిబిల్ స్కోర్ తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. సో మనకి ఉన్న లోన్స్ అనేవి మిక్స్డ్గా ఉండాలి. ఈ క్రెడిట్ మిక్స్లో 10% ఆఫ్ మన సిబిల్ స్కోర్కి కాంట్రిబ్యూట్ చేస్తుంది. అండ్ కమింగ్ టు ఫోర్త్ టిప్, అవాయిడ్ మల్టిపుల్ లోన్స్. మనం మల్టిపుల్ లోన్స్కి అప్లై చేయడం వల్ల కూడా మన సిబిల్ స్కోర్ అనేది డిక్రీజ్ అవుతుంది. మన ప్రతి లోన్ అప్లికేషన్కి బ్యాంక్ ఆర్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ సిబిల్ స్కోర్ని చెక్ చేస్తారు. ఇది ఒక హార్డ్ ఎంక్వైరీగా కన్సిడర్ చేస్తారు అండ్ మీరు ఒక లోన్ సీకర్గా కన్సిడర్ చేస్తారు అండ్ మన సిబిల్ స్కోర్ అనేది ఇంపాక్ట్ అవుతుంది. ఒకవేళ మనం బెస్ట్ లోన్ కోసం మల్టిపుల్ బ్యాంక్స్లో వెరిఫై చేస్తున్నట్టయితే ఈ ప్రాసెస్ వితిన్ 14 daysలో కంప్లీట్ అయ్యేలా చూసుకోండి. ఎందుకంటే వితిన్ 14 days అయితే ఓన్లీ ఒక హార్డ్ ఎంక్వైరీగానే కన్సిడర్ చేస్తారు అండ్ ఓన్లీ వన్స్ మాత్రమే స్కోర్ తగ్గుతుంది. ఇక లాస్ట్ టిప్ అండ్ చాలా ఇంపార్టెంట్ టిప్, మెయింటైనింగ్ లోన్ క్రెడిట్ హిస్టరీ. మనలో చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే మనం ఫస్ట్ ఒక క్రెడిట్ కార్డ్ యూస్ చేసి అండ్ నెక్స్ట్ ఇంకో మంచి బెనిఫిట్స్ ఉన్న కార్డ్ని తీసుకుంటాం. సో ఇక్కడ మన ఓల్డ్ కార్డ్ని యూస్ చేయటం లేదు కదా అని క్లోజ్ చేస్తూ ఉంటారు. ఈ మిస్టేక్ అసలు చేయకండి. ఎందుకంటే వన్స్ కార్డ్ క్లోజ్ చేశాక దాని రిలేటెడ్ క్రెడిట్ హిస్టరీ కూడా డిలీట్ అయిపోతుంది. సో మీరు ఎంత మంచి క్రెడిట్ హిస్టరీ మెయింటైన్ చేసినా డిలీట్ అయిపోయే ఛాన్సెస్ ఉంది. సో కార్డ్ యూస్ చేయకపోయినా కార్డ్ యాక్టివ్గా ఉంచడం వల్ల మన స్ట్రాంగ్ స్కోర్ అయితే అలానే ఉంటుంది. మీ సిబిల్ స్కోర్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి ఈ టిప్స్ అయితే ట్రై చేయండి అండ్ మీరు అనుకున్న లోన్స్ తీసుకునే ఛాన్సెస్ ఇంక్రీజ్ చేసుకోండి. ఇలాంటి కంటెంట్ ఇంకా మీ ముందుకు తీసుకురావాలంటే ప్లీజ్ ఎంకరేజ్ us బై లైకింగ్ అండ్ షేరింగ్ అండ్ సబ్స్క్రైబింగ్. మీకోసం మీ రేపటి కోసం 9999 థ్యాంక్ యూ.